నేషనల్ సైన్స్ డే సందర్భంగా మన నియోజకవర్గంలో విస్తృతంగా మొక్కలు పంపిణీ చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఇండియన్ డిజిటల్ స్కూల్ సిబ్బంది 500కు పైగా మొక్కలను విద్యార్థుల పాఠశాలల మధ్య అందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ కె రజనీ కుమార్ మాట్లాడుతూ రాబోయే తరాలు రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి భవిష్యత్ సాంకేతికతలపై ఆధారపడి ఉండబోతున్నాయని, అలాగే మనకు స్వచ్ఛమైన గాలి అందించాలంటే చెట్లు నాటడం చాలా అవసరమని తెలిపారు. ప్రిన్సిపల్ రజనీ కుమార్ పుట్టినరోజులు, పెళ్లి వేడుకలలో కూడా మొక్కలను పంపిణీ చేసి నాటాలని ప్రతి ఒక్కరిని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ నారాయణ, వినాయకుడు, సబ్ ఇన్స్పెక్టర్ మొహమ్మద్ నజరుల్లా తదితరులు పాల్గొన్నారు. అందరికీ ముందుగా ఇండియన్ డిజిటల్ స్కూల్ తరపున నేషనల్ సైన్స్ డే శుభాకాంక్షలు అండి. భవిష్యత్ తరాలకి ఎంతో ఇంపార్టెంట్ అయిన రోబోటిక్స్, అలాగే కోడింగ్ పైన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ఆధారపడి ఉందండి భవిష్యత్తు మొత్తం. అదేవిధంగా మనం భూమి మీద బతికి ఉండాలి అంటే ఖచ్చితంగా మనకి ఏం కావాలంటే స్వచ్ఛమైన గాలి కావాలి. సో ప్లాంట్స్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ రిలీజ్ చేయడం వల్ల మనందరికీ కూడా ఆక్సిజన్ సప్లై అన్నది జరుగుతుందండి. సో మన ఆరోగ్యం బాగుండాలంటే ఖచ్చితంగా మనం అందరం ఏం చేయాలండి, ప్రతి ఇంట్లో కూడా ఒక్కొక్క మొక్క అయితే ఖచ్చితంగా మీ శుభకార్యాలు ఏదైనా సరే, పుట్టినరోజు కానీ లేదా పెళ్లి రోజు కానీ ఏదైనా ఒక శుభకార్యం తీసుకొని ఆ శుభకార్యాన్ని పేరు చెప్పి మీ ఇంట్లో ప్రతి పిల్లలతోటి లేదా తల్లిదండ్రులతోటి ఎవరితో అయితే వాళ్ళతో వీలుగా ఉంటుందో ఒక మొక్క ఖచ్చితంగా నాటించవలసిందిగా కోరుచున్నామండి. ఈ మీరు నాటడం వల్ల స్వచ్ఛమైన గాలి వస్తుందండి, వాతావరణం చల్లబడుతుంది, మన అందరం కూడా ఆరోగ్యకరంగా ఉంటాం. మన పిల్లలకి భవిష్యత్తు తరాల్లో కూడా ఆక్సిజన్ కొరత లేకుండా కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. సో ఈ విధంగా ఈ రోజు ఈ సైన్స్ డే కార్యక్రమం పురస్కరించుకొని మన ఉండి నియోజకవర్గంలో ప్రధాన కూడలైన ఉండి రోడ్డులో మేము ఈ రోజు మన ఇండియన్ డిజిటల్ స్కూల్ తరపున 500 మొక్కలు ప్రతి ఇంట మొక్క నాటుదాం, పర్యావరణాన్ని కాపాడుదాం అనే స్లోగన్ తోటి ముందుకు రావడం జరిగిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.